యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చిలిపిగా పిలిపిస్తే ఉలకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవానై లాలనే నింపన నేత హృదయా. కన్నీళ్ళేంటమ్మా, కారంగా ఉందా? ఐ మిస్ యూ బాబాయ్. నేను మీ ప్రేమని ఇంటిని అంతా మిస్ అయ్యాను. ఐ కెన్ అండర్స్టాండ్ అమ్మా. ఇంట్లో ప్రేమ దొరకకపోతే పిల్లలు బయట ప్రేమను వెతుక్కుంటారు. కానీ రాజేష్ చాలా మంచివాడు బాబాయ్. అందుకే కదా మా శ్రావ్య తన్ని లవ్ చేసింది. అది కాదు బాబాయ్, రాజేష్ అచ్చం నీలాగే బిహేవ్ చేస్తాడు. అంటే చాలా కేరింగ్ గా, సపోర్టివ్ గా, జెన్యూన్ గా. తనది అన్కండిషనల్ లవ్ బాబాయ్. మరి మాతో ముందే ఎందుకు చెప్పలేదు? ఎగ్జామ్స్ అయిపోయాక ఇద్దరం కలిసి చెప్తామనుకున్నాం. కానీ ఈ లోపే వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. రాజేష్ ని హౌస్ అరెస్ట్ చేశారు. పాపం తను తిన్నాడో లేదో. అక్కడ తను కూడా నీ గురించి ఇలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ నువ్వు తింటే అక్కడ తను కూడా తింటాడు. ఇక్కడ నేను తింటున్నట్టు అక్కడ రాజేష్కి ఎలా తెలుస్తుంది బాబాయ్? రాజేష్ తినలేదని నీకు తెలుస్తుంది కదా. దట్ ఈస్ లవ్. దూరం మనుషులకే కానీ మనసులకు కాదు. నీలాగా మా నాన్న చిన్నాన్న ఎందుకు అర్థం చేసుకోవట్లేదు బాబాయ్? ఇలా వచ్చావేంటి భాస్కర్? అది అమ్మా, శ్రావ్యనింటికి తీసుకెళ్తామని. ఇది కూడా ఇల్లే. శ్రావ్య అన్నయ్య కూతురమ్మా. శ్రావ్య అభికి కూడా కూతురే. శ్రావ్య ఇక్కడ ఉండడం నాకిష్టం లేదమ్మా. అంతా నీ ఇష్టమేనా భాస్కర్? ఏ రోజైనా శ్రావ్య ఇష్టాలేంటో అడిగావా? అవి నెరవేర్చావా? తను కోరిన కాలేజీలో చేర్పించాను. హాస్టల్లో ఉండి చదువుకుంటానంటే ఒప్పుకున్నాను. ఇంకేం చేయాలి? ఒక తండ్రిగా ఇంతేనా నువ్వు చేయగలిగింది? ఒకసారి అభించూడు. శ్రావ్యని ఒక పసి బిడ్డలాగా చూసుకుంటున్నాడు. గోరుముద్దలు తినిపిస్తున్నాడు. అది బాధపడుతుంటే ఓదారుస్తున్నాడు. భయపడుతుంటే ధైర్యం చెప్తున్నాడు. అన్నిటినీ మించి ఆ పసి మనసు ప్రేమని అర్థం చేసుకున్నాడు. ఆ ప్రేమని గెలిపిస్తానని హామీ ఇస్తున్నాడు. కాని నువ్వు ఒక్కసారైనా అలా చేశావా భాస్కర్? పిల్లల్ని ప్రేమించడం అంటే వాళ్ళు కోరినవి ఇవ్వడం మాత్రమే కాదు భాస్కర్. వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా. నీకు చెప్పుకోలేని విషయాలు శ్రావ్య అభికి చెప్పుకుంటోంది. ఓ కన్న తండ్రిగా, కన్న తండ్రివైన నువ్వు శ్రావ్యకి ఎంత దూరంగా ఉన్నావో అర్థమవుతోంది భాస్కర్. అభి దగ్గరతనం కూడా అర్థమవుతోంది. నీ దగ్గర కన్నా అభి దగ్గర శ్రావ్య క్షేమంగా ఉంటుంది.
శ్రావ్యను అభి కంటికి రెప్పలా కాపాడతాడు, కన్నీరొస్తే తుడుస్తాడు. నన్ను నమ్ము భాస్కర్. ఎవరింట్లోనూ ఉండాల్సిన కర్మ శ్రావ్యకేంటమ్మా? ఇతను చేసేవన్నీ మేం చేయలేమా? మీపై ఆ నమ్మకం ఉండుంటే శ్రావ్య ఆ ఇల్లుదిలి ఈ ఇంటికి వచ్చేదే కాదు. ఏంటన్నయ్య, శ్రావ్యం తీసుకెళ్ళిపోతామని అమ్మతో గట్టిగా చెప్పవేంటి? నాకు కూడా శ్రావ్య ఇక్కడ ఉండడం మంచిదనిపిస్తోంది అఖిల్. వీడు నిజంగా గోడ మీద పిల్లే. వీణ్ణి అస్సలు నమ్మకూడదు. సరే అమ్మా, నీ ఇష్టం. అభి, వసు, ఇక నేను బయలుదేరుతాను. అత్తయ్య, భోజనం చేసి వెళ్ళండి. అన్నయ్యని అఖిల్ని రమ్మని పిలుచుకొస్తాను. వాళ్ళు కూడా భోంచేసి వెళ్తారు. అభి, అమృతం తాగే అదృష్టం దేవుళ్లకు మాత్రమే అభి, రాక్షసులకు కాదు. ఈ ఇంటి తిండి తినే అదృష్టం వాళ్ళకి లేదు. వెళ్ళొస్తానమ్మా. నన్ను క్షమించు బాబాయ్. నేను తప్పు చేశాను. మా నాన్న వాళ్ళు తప్పు చేశారు. అందరూ మిమ్మల్ని చీట్ చేశారు. మీలాంటి మంచి వాళ్ళ దగ్గరుండే అర్హత నాకు లేదు బాబాయ్. ఇంటికి తిరిగి వెళ్ళే ఆలోచన కూడా లేదు. అందరికీ దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. శ్రావ్య! ఏమైంది పావని? శ్రావ్య శ్రావ్య అండి. శ్రావ్య అభి వసుల దగ్గర ఉంది కదా? లేదండి, శ్రావ్య వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? అభి వసూల్తో చెప్పకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిందండి. పీడకలేమైనా కన్నావా? శ్రావ్య అక్కడ క్షేమంగా ఉంటుంది పావని, నువ్వేం కంగారు పడకు. నాకు
నాకెందుకో భయంగా ఉందండి. శ్రావ్యాన్ని బాగా చూసుకుంటామని నాకు అభి వసు మాటిచ్చారు పావని. భయమేం లేదు. ఒక్కసారి శ్రావ్యం చూడాలని ఉందండి. ఇప్పుడా? టైం 12 దాటింది పావని. ఒక్కసారి ఫోన్ చేయండి, శ్రావ్యతో మాట్లాడాలి. వాళ్ళు నిద్రపోతుంటారు. ఈ టైంలో డిస్టర్బ్ చేయటం ఎందుకు? మీకు నా బాధ అర్థం కాదండి. హలో. హలో వసు. ఏంటక్క ఈ టైంలో ఫోన్ చేసావు? శ్రావ్య ఏం చేస్తోంది వసు? తను నిద్రపోతుందక్క. నేను వెంటనే శ్రావ్యం చూడాలి వసు. ఏవేవో పీడకలలు వస్తున్నాయి. చాలా భయంగా ఉంది. వీడియో కాల్ చేయక్క, శ్రావ్యం చూపిస్తాను. ఆ, ఆ. చూసావు కదక్క, శ్రావ్య నిద్రపోతుంది. ఆయన మెలకువగా ఉండి శ్రావ్యాన్ని చూసుకుంటున్నారు. శ్రావ్య గురించి మీరేం దిగులు పడకండి. తన బాధ్యత మాది. భయాన్ని విడిచిపెట్టి మీరు ప్రశాంతంగా నిద్రపోండి. తన పక్కన తన బాబాయ్ ఉన్నాడన్న ధైర్యంతో శ్రావ్య కూడా హాయిగా నిద్రపోతోంది. సారీ వసు. ఎందుకక్క సారీ? అయినా ఎందుకు ఏడుస్తున్నావు? కడుపు తీపి నీకే కాదక్క, నాకు కూడా ఉంది. శ్రావ్య నాకు అను కీర్తిలతో సమానం. నువ్వేం దిగులు పడకు. అలాగే వసు. ఇప్పుడు ఆనందంగా నిద్రపోతాను. ఇప్పుడు నాకే భయం లేదు. ఇంకా ధైర్యంగా ఉంది. బావగారిని కూడా ప్రశాంతంగా ఉండమని చెప్పక్క. అన్నీ ఆయన చూసుకుంటారు. సరేనా? సరే. గుడ్ నైట్ అక్క. నిజంగా అభి ఎంత గొప్ప తండ్రండి. మనం నిద్రపోయినా తను మేల్కొనే ఉండి మన శ్రావ్యాన్ని చూసుకుంటున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవడం అంటే ఇదే కదా. అనుకి కష్టం వస్తే మనం ఏమీ చేయలేకపోయాం. కానీ అభి ఎన్ని జన్మలెత్తినా మనం అభి వసూల రుణం తీర్చుకోలేవండి. మనం జంతువుల కన్నా దిగజారిపోయాం. వాళ్ళు దేవుళ్ళ కన్నా మించిపోయారు. అనయ్య, టైం అవుతుంది రా అనయ్య. ఏమండి, మనం ఆడపిల్ల తరపు వాళ్ళమని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కోపడ్డా సరే మీరు కాస్త ఓపిగ్గా ఉండండి. ఎలాగైనా సరే ఈ సంబంధం కుదిరేలా చూడండి. నువ్వెంతలా చెప్పాలా పావని? నాకు తెలీదా? మంచిగా మాట్లాడి మ్యారేజ్ సెట్ చేస్తాను. వెళ్ళొస్తాను. అనయ్య, టైం అవుతుంది రా అనయ్య. పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారా? ఫ్యాక్టరీకా? కాదు, పెళ్లి సంబంధం మాట్లాడడానికి. పెళ్లి సంబంధమా? ఎవరికిరా? శ్రావ్యకమ్మా.
తను ప్రేమించిన అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మన శ్రావ్యాన్ని పెళ్లి చేసుకోమని మర్యాదపూర్వకంగా అడుగుతాం. మీ ఇద్దరే వెళ్ళి అడుగుతారా? లేకపోతే మీ అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాలా? అభిని తీసుకెళ్ళండి. మళ్ళీ అతనెందుకమ్మా? ఎందుకంటావేంట్రా? నీకా కోపం ఎక్కువ, భాస్కర్కు మాటలు తక్కువ. మీరెలా సంబంధం మాట్లాడతారు? ఎలాగోలా మాట్లాడతాం లేతయ్య, అభితో అవసరం లేదు. అభి వసూలు వచ్చారు కాబట్టే శ్రావ్య మనకి దక్కిందిరా. లేకపోతే ఫ్యాన్ కురేసుకుని చచ్చిపోయి ఉండేది. ఇప్పుడు కూడా అభి తనని తీసుకెళ్ళాడు కాబట్టే శ్రావ్య క్షేమంగా ఉంది. ఇంకా మీకు అభి విలువ తెలియడం లేదురా. ఏంటమ్మా అతని గొప్పతనం? శ్రావ్య తప్పు చేసింది కాబట్టి మనకి మోహం చూపించలేకపోయింది. మన మధ్య ఉండలేక అతనితో వెళ్ళిపోయింది. అంతేకాని శ్రావ్యని మనం చూసుకోలేమని కాదు కదా. ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడితే అది గొప్పేం కాదు. తను మేల్కొనే ఉండి మన శ్రావ్యాన్ని చూసుకుంటున్నాడు. అమ్మ అత్తయ్య చెప్పినట్టు అభిని కూడా తీసుకెళ్దాం అఖిల్. అక్కర్లేదన్నయ్య, మనం చాలు. అభిని తీసుకెళ్తే నష్టమేంటి అఖిల్? వీళ్ళకి మనకంటే అభినే ఎక్కువయ్యాడు అఖిల్. నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు, బావగారు అతన్ని తీసుకెళ్తారు. ఓకే అన్నయ్య, నాపై నీకు నమ్మకం లేకపోతే అతన్ని తీసుకుని వెళ్ళు. నేను ఫ్యాక్టరీకి వెళ్తాను. అఖిల్, నువ్వు నేనే వెళ్తాం, ఇంకెవరు అవసరం లేదు. అభిని తీసుకెళ్తే అన్ని విధాలా బాగుంటుంది భాస్కర్. శ్రావ్య తండ్రి నేనమ్మా, అభి కాదు. పదఖిల్. ఫ్యాక్టరీ వర్కర్ పెళ్లి సంబంధం మాట్లాడటానికి పనికొస్తాడా? వీళ్ళ పిచ్చి గాని అసలు అతను అలాంటి ధైర్యం చేస్తాడా? ఇంకోసారి ఆలోచించండి. మీరొక్కరే వెళ్తారా? నాకేం భయం లేదు వసు గారు. భయమని కాదండి, మొదటిసారి వెళ్తున్నారు. బావగారిని అఖిల్ని కూడా తీసుకువెళ్తే బాగుంటుందేమో. వాళ్ళతో మాట్లాడడానికే కదా వెళ్తున్నాను. వాళ్ళని ఒప్పించాక ఆంధ్రం వెళ్దాం. అత్తయ్య గారికి బావగారికి ఒక మాట చెప్పడం మంచిది కదేమోనండి. అవసరం లేదు వసు గారు. శ్రావ్యకి అబ్బాయి అంటే ఇష్టం, తనకి శ్రావ్య అంటే ఇష్టం. సంబంధం మాట్లాడడానికి ఈ ఇష్టాలు చాలు కదా. వాళ్ళతో కాస్త జాగ్రత్త బాబాయ్, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బుంటే మా దగ్గర బంగారం లాంటి నువ్వు ఉన్నావమ్మా. అంటే వాళ్ళు కాస్త చెడ్డవాళ్ళు కూడా బాబాయ్. సొంత కొడుకునే రాజేష్ వాళ్ళ నాన్న హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా డీల్ చేయాలో మీ బాబాయ్కి బాగా తెలుసు శ్రావ్య. నువ్వేం భయపడకు. వాళ్ళ వల్ల బాబాయ్కి అవమానం కలుగుతుందేమోనని బాధగా ఉంది పిన్ని. నీ ఇష్టాన్ని గెలిపించడం కోసం ఎన్ని మాటలైనా పడతానమ్మా. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. బాబాయ్, శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఏడవకూడదు, ఓకే?
నవ్వు. మ్మ్. గుడ్. అంతా మంచి జరుగుతుంది. ఓకే, వస్తాను వాసు గారు. వీసా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసావా? చేశాను సార్. ఈవినింగ్ 4కి ఫ్లైట్. బాబు 3 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. నన్ను ఎక్కడికి పంపిస్తున్నారు? యూఎస్కి. ఎందుకు? అక్కడ కాలేజీలో నీకు సీట్ వచ్చింది.